హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎన్నో రోజులు అయినట్టు అనిపిస్తుంది కదా. ఆమేన్, ఆమేన్. ఈరోజు మంచి వాక్యముతో మనమందరము నింపబడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఓకే, సమయాన్ని వృధా చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 12 verse 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిగా వివరించి లోతులు తీసుకెళ్తాను. ఇక్కడ పౌలు గారికి ఒక చిన్న సమస్య వచ్చి ఏర్పడింది, రైట్? సో ఈ సమస్యలో పౌలు గారు అంటున్నారు, అయ్యా మరి నేను నీ సేవకుణ్ణి, నేను నీ దైవజన్ని, నేను ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపరచబడుతున్నారు, నేను చేతులు ఉంచితే దయ్యాలు పారిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలతో ప్రభువా మీరు నా ద్వారా పన్ను క్రియలు చేస్తున్నారు, కానీ నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ శ్రమ అని పౌలు గారు దేవుని సన్నిధిలో బాధపడుతున్నారు. ఎక్కడ దేవుని సన్నిధిలో బాధపడుతున్నారు. ఇప్పుడు దేవుడు పౌలు గారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా సేవకుడా, నా కుమారుడా, నీకెందుకు ఈ పరిస్థితి అని బాధపడుతున్నావా? నీకెందుకు ఈ సమస్య అని బాధపడుతున్నావా? నేను ఇతరులను బాగు చేస్తాను, ఇతరులకు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, కానీ నాకే ఎందుకు ఈ పరిస్థితి అని బాధపడుతున్నావు కదా. ఓకే, నా మాట విను. ఈరోజు నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. అంతేకాదు ఏమంటున్నాడు ఇంకా? బలహీనతల యందు ఏంటంట బలహీనతల యందు నా శక్తి. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎప్పుడైతే బలహీనత పడిపోతున్నావో ఆటోమేటిక్ గా నీలో ఏం నింపబడుతుందంట? చెప్పాలి మీరు. ఏం నింపబడుతుంది? ఆయన ఏమంటున్నాడు? పౌలా, నా కృప నీకు చాలును. హల్లెలూయా. నా కృప నీకు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నీతో చెప్తున్నాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఈరోజు నేను నీతో చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది బలహీనతలతో బాధపడుతున్నాడు, నొప్పులతో, భయంకరమైన సమస్యతో, రోగముతో. ఎస్, కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పౌలు వారు మీలాగానే బాధపడుతున్నారు దేవుని సన్నిధిలో. పౌలు గారు మీలాగానే ఏడుస్తున్నారు. పౌలు గారు మీలాగానే చెప్తున్నాను, అయ్యా నేను ఇతరులకు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది,
నేను ఇతరులకు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, కానీ నాకెందుకు జరగట్లేదయ్యా? అప్పుడు దేవుడు అంటున్నాడు, బాధపడకు, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఈరోజు నేను నీతో చెప్తున్నాను. అంతేకాదు చదువుదామా? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము ఆయన ప్రామిస్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు గమనించాలి మీరు, ఒక క్షణం పాటు పౌలు గారు ఏడుస్తున్నారు. ఏమని? అయ్యా, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు? నేను ఇతరులకు ప్రార్థన చేస్తున్నాను, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, శవాలు లేస్తున్నాయి, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి కదా? ఎస్ ఆర్ నో? దేవుడు ఎప్పుడైతే మాట చెప్తున్నారో పౌలు వారికి, పౌలు, నా కృప నీకు చాలన, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఈరోజు నేను నీకు చెప్తున్నాను. ఓకే? ఎప్పుడైతే పౌలు గారు ఈ మాట విన్నారో, పౌలు గారి మాటలు మారిపోయాయి. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి వాక్కు విన్నాడో ఆయన మాటలు మారిపోయాయి. అప్పటి వరకు నెగటివ్ మాటలు మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు ఏంది ప్రభువా ఈ పరిస్థితి అంటున్నాడు. అప్పటి వరకు నాకెందుకు ఈ సమస్య అంటున్నాడు. అప్పటి వరకు నేను అద్భుతాలు చేసేవాడిని, నాకెందుకు, నేను నిరాశ పడిపోతున్నాను, ఐఎమ్ హోప్లెస్ నౌ, ఐఎమ్ ఫాలింగ్ డౌన్, దెర్ ఇస్ నో ఫెయిత్ రిమైనింగ్ ఇన్ మీ లార్డ్, ఐ డోంట్ నో వాట్ టు డూ, సఫర్ అవుతున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి వాక్కు విన్నాడో ఆయన విశ్వాసం పెరిగింది. ఇప్పుడు ఈ విశ్వాసం పెరిగిన వెంటనే ఏమవుతుంది తెలుసా? విశ్వాసము నీలో నుండి పాజిటివ్ మాటలు విడుదల చేస్తుంది. విశ్వాసము లేని క్రియలు వ్యర్థము. రైట్? ఇప్పుడు పౌలు వారు ఏం లేకుండా మాట్లాడారు ఇంతకు ముందు? ఎప్పుడైతే దేవుని వాక్కు విన్నాడో వెంటనే ఏం కలిగింది అతనికి? విశ్వాసం కలిగినప్పుడు ఇప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఎప్పుడైతే పని చేయడం మొదలు పెట్టిందో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? అమ్మ చదువుదాం. కాగా క్రీస్తు శక్తి, గమనించాలి, ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము, విశేషముగా చెప్తున్నాను, ప్రత్యేకంగా చెప్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఏమంటున్నాడు? నా బలహీనతల యందు ఏంటంట? మరి ఇంతకు ముందు ఏమన్నావయ్యా నువ్వు? అర్థమవుతుందా మీకు? ఇంతకు ముందు ఏం చెప్పావు నువ్వు? అయ్యా నాకెందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు ఏమంటున్నావు? నా బలహీనతల యందు, అంటే ఒక ధైర్యము కలిగింది, దేవునిలో ఒక ధైర్యము కలిగింది. నేను అంటాను, ఎప్పుడైతే నువ్వు బలహీనత పడిపోతున్నావో, ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావో, ఎప్పుడైతే నీకు ఇబ్బందులు కలుగుతున్నాయో, ఎప్పుడైతే నీకు నొప్పులు కలుగుతున్నాయో, మీ ఇంట్లో కూర్చుని ఏడవకు, నీ ఆఫీసులో కూర్చుని ఏడవకు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మొరబెట్టావు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరబెడతావో దేవుని వాక్ నీకు అందుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్ నీకు అందుతుందో నీకు ధైర్యము కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో ఈ విశ్వాసం నీలో ఉన్న ధైర్యాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే ఈ ధైర్యం పెరిగిందో ఇక నేను బలహీనతగా లేను, నేను బలపరచబడ్డాను. ఐఎమ్ నాట్ వీక్, ఐఎమ్ స్ట్రాంగ్. అదే అంటున్నాడు. నేను బలహీనతల యందు ఏమంటున్నాడు? బహు సంతోషముగా అతిశయపడతాను. నాకు నొప్పులున్నా సరే, నా పరిస్థితి బాగాలేకున్నా సరే, నాకు ఇబ్బందులు కలిగినా సరే నేను సంతోషపడతాను అంటున్నాడు. ఒక సెకండ్ పార్ట్ ఏమన్నాడు? నాకెందుకయ్యే పరిస్థితి. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను సంతోషపడతాను అదే పరిస్థితిలో. ఇప్పుడు ఈ నిమిషం పాటు ఏం జరిగింది? ఎక్స్చేంజ్ అయిపోయింది విశ్వాసం. నీ భారాన్ని నాపై మోపు. అర్థమైందా? నీ భారాన్ని ఇప్పుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వచ్చి ఆయన భారాన్ని దేవునిపై మోపాడో దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నాడు పౌలు?
అయ్యా నేను సంతోషపడతాను, ఏదైనా సరే, ఎంతైనా సరే. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, నేనేమంటున్నానంటే, పౌలు అంటున్నారు, ఇప్పుడు నా బలహీనతల యందు నాకు కావాల్సింది టాబ్లెట్ కాదు, నా బలహీనతల యందు నాకు కావాల్సింది టానిక్ కాదు, నా బలహీనతల యందు నాకు కావాల్సింది అమృతంజన్ కాదు, జండు బామ్ కాదు, నాకు కావాల్సింది దేవుని కృప, దేవుని శక్తి. హల్లెలూయా. నేను అంటాను, ఎలాంటి బలహీనతల యందు మీరు ఇక్కడ వచ్చారు నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, ఈ వాక్యాన్ని విశ్వసించగలిగితే, దేవుని శక్తి నీలో విడుదల చేయబడుతుంది. ఆయన శక్తి ఎలాంటిదంటే, బలహీనతలను బలపరచగలిగే శక్తి. హల్లెలూయా. చనిపోయిన వారిని లేపగలిగే శక్తి అయిన శక్తి. హల్లెలూయా. మూతబడిన గర్భాన్ని తెరవగలిగే శక్తి అయిన శక్తి. చరిత్రను మార్చగలిగిన ఏదైనా శక్తి ఉందంటే అది యేసు ప్రభు శక్తి మాత్రమే. అది చరిత్రను మార్చే శక్తి. ఏ శక్తి అద్భుతాలు చేసిందంటే ఒకసారి చెప్పండి, చెప్పండి. చరిత్రని మార్చగలిగిన ఏదైనా శక్తి యేసు ప్రభు కన్నా వేరే ఏదైనా శక్తి ఉందా ఈ లోకంలో? చూపించండి. చరిత్రని మార్చగలిగిన ఏకైక శక్తి యేసు ప్రభు శక్తి మాత్రమే. ఈ రోజు ప్రభు అంటున్నాడు, నా శక్తి నీకు చాలు అంటున్నాడు, నా శక్తి నువ్వు పొందుకో అంటున్నాడు. సో నువ్వు ఈ శక్తిని ఎప్పుడు పొందుకుంటావు? ఇప్పుడు ఈ వాక్యం అర్థమైంది కదా, ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైంది కదా. ఇప్పుడు శక్తి పొందుకోవాలి అని విన్నాం, రైట్? శక్తి పొందుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, దేవుడు ఒక మనిషిని తన శక్తితో ఎప్పుడు నింపుతాడు? శక్తి పొందుకోవాలని విన్నాం ఇంతకు ముందు. ఓకే, ఇప్పుడు దేవుడు ఒక మనిషిని తన శక్తితో ఎప్పుడు నింపుతాడు? శక్తి పొందుకోవాలంటే ఒక మనిషి, ఒక దేవుని బిడ్డ, భక్తి చేస్తున్న దేవుని బిడ్డ. ఓకే, ఇప్పుడు భక్తి చేస్తున్న దేవుని బిడ్డలో ఉండాల్సింది ఏంటి? లక్షణాలు ఏముండాలి? క్యారెక్టర్, క్వాలిటీ, ఫెయిత్ఫుల్నెస్. ఓకే, ఏం చేస్తే దేవుడు నిన్ను తన శక్తితో నింపుతాడు? ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు. Ephesians chapter 3 verses 15 to 18. Thank you, Jesus. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 18 వరకు చదువుకుందాం. ఇట్లు ఫిఫ్టీన్ టు 18 అమ్మ. ఎఫెసీ 3:15 నుండి 18. అది మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, గమనించాలి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపడునట్లుగాను, అమ్మా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను
మీరు దేవుని సంపూర్ణత యందు ఓకే ఆహా ఓకే ఆహా ధ్యానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనను ప్రార్థించుచున్నాను. Can somebody read it in English? Ephesians chapter 3 verses from 15. Of whom the whole family in heaven and earth is made, that he would grant you, according to his riches of his glory, to be strengthened with might by his Spirit in the inner man, that Christ may dwell in your hearts. That Christ may dwell in your hearts. By faith. By faith. By faith. Okay. Okay. That ye being rooted. That you being rooted. And grounded in love. And grounded in love. In love. Okay. May be able to comprehend with all faith what is the breadth and length and depth and height, and to know the love of Christ, which passeth knowledge, that ye might be filled with That's it. Thank you. క్రీస్తు మీ హృదయములోను విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను. Thank you, Jesus. దేవుని శక్తి మనం పొందుకోవాలని విన్నాం. ఇప్పుడు ఈ దేవుని శక్తి మనం పొందుకోవాలంటే క్రీస్తు శక్తి మనలోనికి రావాలంటే మీ హృదయంలో ఒక నివాసము చేయబడాలి. అర్థమైందా మీకు? మనకు క్రీస్తు శక్తి కావాలని విన్నాం. ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రీస్తు శక్తి మనలో రావాలంటే, క్రీస్తు శక్తితో మనము నింపబడాలంటే మన హృదయంలో ఏం చేయాలంట? ఏం చేయాలి? విశ్వాసం ఏం చేయాలి? ఏం చేయాలి? విశ్వాసం నీ హృదయంలో నివాసము చేయాలి. ఏం చేయాలి? దేవుని శక్తి నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో ఏం చేయాలి? నీ హృదయంలో విశ్వాసం ఏం చేయాలి? నివసించాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎవరికి లేదా? మీకు విషయం చెప్పినా, విశ్వాసము అనేది దేవుని యొక్క బహుమానం. హల్లెలూయా. ఆమేన్. Faith is a gift from above. Faith is a gift of God given to you for free. నువ్వు ఉచితంగా పొందుకొని ఉన్నావు ఈ విశ్వాసాన్ని. ఓకే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు విశ్వాసము లేని క్రియలు వ్యర్థము. ఇప్పుడు ఆవగింజంత విశ్వాసము చెప్పాలి. ఏంటంట? ఓకే, ఇప్పుడు ఎంతమంది ఈ పని చేశారు? ఇప్పుడు మీలో విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నేను అంటాను, విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ ఈ విశ్వాసం పెరగట్లేదు. నేనేమంటున్నానంటే, అందరికీ అద్భుతాలు కావాలి, క్రియలు జరగాలి. ఎస్ కదా? ఐ వాంట్ గాడ్ టు డూ miracles in my life. I want God to change my life, my family, my children. I want to see God's favor in my business. I want to see God's favor in my job. Right? ఇదంతా మనం ప్రార్థన చేస్తుంటాం, కానీ చాలా సార్లు మనం అవి చూడము. అర్థమవుతుందా మీకు? అవుతుందా? అర్థమవుతుందా లేదా? ఇక్కడ నా వైపు చూడండి, వాక్యం ఇంకా అవ్వలేదు. వాక్యం తర్వాత ఆడుకుందాం. గమనించాలి, మనము క్రియల కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభా ఇది చేస్తే బాగుంటుంది, ఈ సమయంలో ఇలా జరిగితే బాగుంటుంది ప్రభా, ఈ సమయంలో నేను హీల్ అయితే నా విశ్వాసం కాదు, వాళ్ళు నన్ను చూసి, నా స్వస్థతను చూసి, నా అద్భుతాన్ని చూసి దేవుని ఎద్దుకు, మీ ఎద్దుకు వస్తారు ప్రభా. దానికైనా
అద్భుతం చేయి నాయనా. నేను అంటాను, ప్రభు బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఎవరికి నేను చెయ్యను అని చెప్పలేదు. అర్థమైందా? నేను చెయ్యను, నా వల్ల చేత కదని చెప్పలేదు. ఆయన ఎప్పుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ వాజ్ రెడీ టు డూ మిరకల్స్ కదా. యేసు ప్రభు అద్భుతాలు చేయడానికి ఎప్పుడు ప్రిపేర్ అయి ఉన్నాడు. నో, దిస్ విల్ బి హీల్డ్, ఇది స్వస్థపరుస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను. రైట్. ఇప్పుడు మీరు కోరుకున్న క్రియలు జరగకపోవడానికి కారణం ఏంటి? ఆయన జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నీ జీవితంలో జరుగుతట్లేదు, సమయం ప్రకారం జరగట్లేదు. ఇప్పుడు నువ్వేమంటావు? ప్రభు సమయమే బెస్ట్, ఆయన సమయం ఇంకా రాలేదేమో, అందుకే దేవుని చిత్తం కాదేమో, అందుకే దేవుని చిత్తము ఎప్పటికీ ఆమేననే ఉంది. ఇట్ ఈస్ ఎస్, బట్ వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు పాస్? నేను ఒక విషయం చెప్తాను, గమనించండి. శిష్యుడు పుట్టాడు, ఒక బాబో ఒక పాప పుట్టింది అనుకుందాం, రైట్? ఇప్పుడు బాబు పుట్టంగానే పాప పుట్టంగానే మీరు అట్లనే వదిలేస్తారా? ఏం చేస్తారు? పెంచుతారు. ఇప్పుడు ఆయనని పెంచాలంటే, తనను పెంచాలంటే, ఆమెను పెంచాలంటే నీకేం కావాలి? శక్తి కాదమ్మా, ఫిజికల్గా మాట్లాడుతున్నాను. తినిపించాలి, సెర్లాక్, పాలు, మంచి ఆహారము, ఉగ్గు, ఇది తినిపిస్తేనే ఎదుగుతాడు కదా. ఎదిగిన తర్వాత తనంతట తాను కార్యాలు చేసుకుంటాడు. ఇది కరెక్ట్ కదా నేను చెప్పింది? వాస్తవం కదా. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను అందరికీ, ఫిజికల్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. Physically, what all are you facing is an example of spirituality. దాని అర్థం ఏంటంటే అది ఎప్పుడో ఆత్మీయంగా జరిగిపోయింది, అది మనం ఫిజికల్గా చూస్తున్నాం. సో ఫిజికల్ థింగ్స్ ఆర్ ఒక దాన్ని ఏమంటారు? ఇట్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్. సో నేనేమంటానంటే, దేవుడు నీ ఫిజికాలిటీ, నీ ఏమంటారు దాన్ని, లోకంలో బ్రతుకుతున్న జీవితాన్ని బట్టి ఏదో మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు అది అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు నాకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఒక కూతురు పుట్టిందని, దాని ద్వారా దేవుడు నీతో ఏదో మాట్లాడుతున్నాడు, అది నీకు తెలియట్లేదు. నువ్వేమంటున్నావు? అబ్బా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఒక కుమారునితో ఒక కొడుకు ఇచ్చాడు, ఒక కూతురు ఇచ్చాడు, దాని ద్వారా దేవుడు నీతో ఏదో మాట్లాడాలని చూస్తున్నాడు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు శిశువు పుట్టాలంటే, శిశువు పుట్టిన వెంటనే అతనికి తినిపించాలి, ఏదో పాలు తాగించాలి, ఆయన ఎదగాలి కదా. ఇప్పుడు నీలో దేవుడు ఉచితంగా ఇచ్చిన విశ్వాసం పుట్టింది, అర్థమైందా? The faith which was given to you freely by God, it's a gift, is in you, but this faith is not growing. ఈ విశ్వాసం అనేది ఎదగట్లేదు. ఎందుకు? నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఏమి చేస్తలేవు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసాన్ని వాడితేనే విశ్వాసం పెరుగుతుంది. నా జీవితంలో కార్యాలు జరుగుతలేదు అయ్యా, నా జీవితంలో అద్భుతాలు జరగట్లేదయ్యా, నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగట్లేదయ్యా, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ఏడుస్తున్నాను, ఎంతో బాధపడుతున్నాను, ఎందుకు జరగట్లేదంటే నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకుంటలేవు. యు ఆర్ నాట్ ఫీడింగ్ యువర్ ఫెయిత్. అర్థమవుతుందా? యు ఆర్ నాట్ ఫీడింగ్ యువర్ ఫెయిత్. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని పెంచుకుంటావో, నువ్వు మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు గంటలు ఒక స్వస్థత గంటలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చాలు. ఏమని? ప్రభువా చేయని కాదు, ఇప్పుడు నీ విశ్వాసం ఎదిగింది, ఇప్పుడు నువ్వు కాదు మాట్లాడాలి, నీ విశ్వాసమే మాట్లాడుతుంది, నీ విశ్వాసమే పనిచేస్తుంది. ఇప్పుడు విశ్వాసం పనిచేస్తే ఎలా ఉంటుంది తెలుసా? చెప్తాను కొన్ని విషయాలు చూడండి. ఒక రాజు
ఏలియా ప్రవక్త దగ్గర వచ్చి చెప్తున్నాడు, అయ్యా మన దేశంలో వర్షం లేదు. గమనించాలి, మన దేశంలో వర్షం లేక పొలాలు ఎండిపోతున్నాయి. వర్షం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షం లేక చాలా మంది చనిపోయారు. రైట్? అవునా కాదా? అయ్యా వర్షం పడులాగున మీరు ప్రార్థన చేయండి. వర్షము పడులాగున మీరు ప్రార్థన చేయండి. వర్షం పడులాగున మీరు ప్రార్థన చేయండి అని ఒక రాజు, ఒక అన్యుడు, ఎవరు? ఒక అన్యుడు వచ్చి ఏం చెప్తున్నాడు? ప్రవక్తతో ఏమంటున్నాడు? వర్షం పడేలా ప్రార్థన చేయండి. రైట్? మీరు శ్రద్ధగా గమనించాలి. 1 Kings chapter 18:4, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 18:4 చదువు. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. అహాబు దేశములోని గుదకదారులన్నిటినీ 41 చదవండమ్మా. సారీ, 41. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. గమనించాలి. ఇప్పుడు రాజు ఎప్పుడైతే బాధపడుతున్నాడో ప్రవక్త దగ్గర వచ్చి, అయ్యా వర్షము పడేలాగున ప్రార్థన చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసేటప్పుడు ప్రవక్త అంటారు, వర్షం పడేలా ధ్వని నాకు వినిపిస్తుంది. కానీ నిజంగా వినిపిస్తుందా? భయంకరమైన ఎండ బయట ఏమో ఎండ, భయంకరమైన ఎండ ఉంది బయట. ప్రవక్త అంటాడు, చదవండి మా మాట చదవండి. గమనించాలి, ప్రవక్త ఏమంటున్నాడు? విస్తారమైన, నార్మల్ కాదు, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా నాకు ఒక ధ్వని వినిపిస్తుంది. మీరేం చేయండి? వెళ్ళి తిని పడుకోండి రాజు. ఏంటంట? మీరు వెళ్ళి తిని పడుకోండి, వర్షం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు? నాకు ధ్వని వినిపిస్తుంది. ఇప్పుడు ఇతను ఫిజికల్ గా చూస్తలేడు, ఆత్మలో గ్రహిస్తున్నాడు. ఒక సేవకులుగా, ఒక ప్రవక్తగా, ఒక అపోస్తులుగా మేము కూడా ప్రార్థన చేస్తూ చెప్తుంటాం, ఏం కాదమ్మా అంత బాగా అయిపోతుంది, నేను చూస్తున్నాను, జరిగిపోతుంది. ఆత్మలో చూసి చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా బయట ధ్వని వినిపిస్తుందా? ఏమీ లేదు, భయంకరమైన ఎండ. కానీ ప్రవక్త విశ్వాసముతో పలుకుతున్నారు. ఏమని? నాకు వర్షం పడేలా, విపరీతమైన విస్తారమైన వర్షము పడేలా నాకు ఒక ధ్వని వినిపిస్తుంది. రాజుగారు మీరు చక్కగా ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొని పడుకోండి, వర్షం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు సేవకుడు ప్రవక్త ప్రార్థన చేసి అంటాడు తన ఆత్మీయ కుమారుతో, నేను ప్రార్థన చేశాను, నువ్వు బయటికి వెళ్ళి చూడు, ఏదైనా మార్పు కనిపిస్తుందా? హల్లెలూయా. ఒక అన్య రాజు వచ్చి దైవజనుడితో అంటాడు, మా ఊరిలో వర్షం లేదయ్యా, మా పొలాలు ఎండిపోతున్నాయి, మా ప్రజలు చనిపోతున్నారు, మీరు ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది. ఎవరంటారు? ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? బయటోడా ఇంటోడా? కదా, మీరు ప్రార్థన చేస్తే వర్షం ఖచ్చితంగా పడుతుందయ్యా అని కోరుకుంటున్నాడు అన్యజనుడు. ఇప్పుడు ఇంటోడు ఏం చేస్తున్నాడు తెలుసా?
అన్యజనుడు అంటాడు మీరు ప్రార్థన చేస్తే వర్షం ఖచ్చితంగా కురుస్తుంది. ఇప్పుడు ఈ అన్యజనుల్లో ఏముంది? ఆయన హృదయంలో ఏం నివాసం చేస్తుంది? చెప్పండి, గట్టిగా చెప్పండి కదా. ఒప్పుకుంటున్నారు కదా. ఇంటోడు చేస్తాడు. ఇప్పుడు గమనించాలి మీరు. ఇంట్లో ఉన్నవాడు, మందిరంలో ఉన్నవాడు, సన్నిధిలో ఉన్నవాడు, పాస్టర్ గారితోనే ఉన్నవాడు, దైవజనుడితో నివసించినవాడు బయటికి వెళ్ళి చూస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నాకు ఏమీ, కనీసము దైవజనుడు మొదటిగా విశ్వాసముతో పలికిన మాట అయినా చెప్పొచ్చు కదా. అయినా దైవజనుడు ఏమన్నాడు? దానికి ముందేమన్నాడు? ఏమంటున్నాడు? విస్తారమైన వర్షం పడబోతుంది, నాకు ధ్వని వినిపిస్తుంది, మీరు వెళ్ళి. అప్పుడు ఆ కుమారుడు ఎక్కడున్నాడు? ఆయనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆత్మీయ కుమారునికి ఎక్కువ విశ్వాసం ఉండాలా, అన్ని జనునికి ఎక్కువ విశ్వాసం ఉండాలా కదా? కానీ విశ్వాసం ఎవరికి ఉంది? ఈరోజు ఆ పరిస్థితి మనది. సన్నిధిలో ఉన్న వారికి విశ్వాసం బహుగా లేదు. అన్యజనులకు ఉన్న విశ్వాసం మనకు లేదు. ఏమంటున్నాడు? బయటికి వెళ్ళి చూసి చదవండమ్మా. నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు బయట ఎక్కి ఆడ చూచి ఏమి కనబడలేదయ్యా. అతడు ఇంకా 7 మారులు పోయి, అంటే ఇంట్లో ఏం లేదు, ఏం లేదు. నేను చెప్తాను, దేవుని శక్తి నీలో ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? నీ హృదయంలో విశ్వాసం ఉన్నప్పుడు, నీ హృదయంలో విశ్వాసము నివాసము చేసినప్పుడు దేవుని శక్తి ఎప్పుడు పనిచేస్తుంది? నీలో విశ్వాసాన్ని చూసి దేవుడు పనిచేస్తాడు. నీ జీవితంలో క్రియలు జరగాలంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీ హృదయంలో విశ్వాసం ఉండాలి కాదు, నివాసము చేయాలి, బ్రతకాలి. ఉండేది వేరు, బ్రతికేది వేరు. హల్లెలూయా. ఏదో ఉన్నాను బ్రదర్, అంతే, ఏదో అట్లా ఉన్నాను అంటే యు ఆర్ నర్వస్, యు ఆర్ డిసప్పాయింటెడ్. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? బాధపడినోను కదా. బ్రతుకుతున్నాను బ్రదర్ దేవుని కృపను బట్టి. అర్థమవుతుందా? నీ హృదయంలో ఏం నివాసం చేయాలి? నీ హృదయంలో విశ్వాసము బ్రతకాలి. పడుకొని ఉన్న విశ్వాసాన్ని ఈ రోజు లేపండి. Awake your faith. The faith which is sleeping in you, awake it. ఈ రోజు నిద్రపోతున్న విశ్వాసాన్ని లేపండి. నీ విశ్వాసం నిద్రపోతుంటే నువ్వు మాట్లాడే మాటలు ఇలానే ఉంటాయి. నాకు ఏమి కనపడలేదయ్యా. అర్థమవుతుందా? ఈరోజు నీ విశ్వాసాన్ని లేపండి. పక్కన వారు చెప్పండి, తట్టి నీ విశ్వాసాన్ని లేపు. నీ పడుకొని ఉన్న విశ్వాసం చెప్పండి, వినిపిస్తలేదు. ట్యాప్ దెమ్ and tell, awake your faith. తట్టిన వాళ్ళ విశ్వాసమే లేచింది ఈరోజు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుసా? ఆ విశ్వాసం కనుక లేచిందనుకోండి, విస్తారమైన వర్షమే. నాకేమి కనబట్టలేదయ్యా. నీకు నీ విశ్వాసం పడుకొని ఉంటే నీకు నీ క్రియలు కనిపించదు. నీ విశ్వాసం పడుకొని ఉంటే నీ అద్భుతాలు నీకు కనిపించదు. నీ విశ్వాసం పడుకొని ఉంటే దేవుని కార్యాలు నీ జీవితంలో కనిపించదు. వాక్యం అంటుంది, విశ్వాసము లేని క్రియలు వ్యర్థము.
ఈరోజు కొన్ని సెట్టింగ్ చేశాను సౌండ్లో. హల్లెలూయా. నేను అంటాను, నీ పడుకొనున్న విశ్వాసము నీతో అవిశ్వాసపు మాటలు మాట్లాడిస్తాయి. నీలో జీవింప చేస్తుంది దేవుని విశ్వాసము, దాన్ని పడుకోనివ్వకు. నీలో జీవింప చేస్తుంది దేవుని ఆత్మ, దాన్ని పడుకోనివ్వకు. నీలో జీవింప చేస్తుంది దేవుని అభిషేకము, దాన్ని పడుకోనివ్వకు. ఈరోజు ఏదేదైతే నువ్వు దేవుని యొద్ద నుండి ఉచితంగా పొందుకున్నావో అవంతా నీలో నివాసం చేస్తలేదు, పడుకొనుంది. ఈరోజు దాన్ని your time has come. Amen. Your time has come. నీ పని చేసే సమయము వచ్చేసింది. లేపండి ఈరోజు. ఫ్రమ్ టుడే, ఈ రోజు నుండి మీరు విశ్వాసంలో నడుచుకోను గాక, అభిషేకములో నడుచుకోను గాక. నెక్స్ట్ వీక్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ అనాయింటింగ్. అందరు రండి, మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయిల్తో అభిషేకిస్తాను. నెలకొకసారో 2 నెలలకు ఒకసారి మనం అది చేసుకోవాలి, చాలా మంచిది. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ అనాయింటింగ్. వాట్ కెన్ అనాయింటింగ్ డూ? నీకు తెలియకుండానే నీలో, నేను అదే చెప్తున్నాను కదా, నీలో అన్నుంది, నీలో సామర్థ్యత ఉంది, లేదంటే లేను, కానీ అవి నిద్రపోచుండది. సంగమా, అవి లేచునుగాక. నిద్రపోతున్న దేవుని విశ్వాసం కానీ, అద్భుతము కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ, అభిషేకము కానీ, ఫేవర్ కానీ, మర్సీ కానీ, దేవుని కనికరము కానీ ఈ రోజు లేవునుగాక. నా మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే ఈ రోజు ఇది లేస్తుందో నా స్వరం విని వణుకు పుడుతుంది సాతానికి. ఈరోజు దానికి, నీ విశ్వాసానికి ఆయన ఏం చేశాడంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. హల్లెలూయా. అనస్థెసియా ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నేను అరుస్తున్నాను, ఆ ధ్వని వినిపించాలి నీ అభిషేకానికి, ఆ ధ్వని వినిపించాలి నీ విశ్వాసానికి. ఈ రోజు ఖచ్చితంగా నీ విశ్వాసం లేస్తుంది. మీరు క్రియలు చూస్తారు యేసు నామములో. నేను అంటాను, విశ్వాసం లేని క్రియలు వ్యర్థము. కానీ నీలో ఉందే, నీలో విశ్వాసం ఉంది. నీలో ఏది వ్యర్థము కాకూడదు. అర్థమవుతుందా? నీలో ఏది వ్యర్థం కాకూడదు. అది కాకూడదనే నీలో విశ్వాసము ఏం చేయాలి? నీ హృదయంలో విశ్వాసం ఏం చేయాలి? బ్రతకాలి. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆత్మీయ కుమారుడు అంటాడు, నాకు ఏమీ కనబడి. అమ్మ చదువుదాం. తరువాత అతడు తన దాసిని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రవక్త అంటే, ఆయన అనిపించాలో ఇట్రా మోకరించు, నేను ప్రార్థన చేస్తాను, తర్వాత వెళ్ళి చూడ. మోకరించిన వెంటనే అభిషక్తుడు, దైవజనుడు, ప్రవక్త ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నా తల మీద చేయి ఉంచి, అయ్యా ఈయన చూచేలాగున ఈయన ఆత్మీయ నేత్రాలు తెరవండి. హల్లెలూయా, ఆమేన్. వీడి కన్నులు తెరవండి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రవక్త, ఆయనలో ఏమి ప్రవేశించింది? విశ్వాసం ప్రవేశించింది. ఎప్పుడైతే విశ్వాసం ప్రవేశించిందో, ఇప్పుడు ఇతను బయటికి వెళ్ళాడు. అదే విశ్వాసముతో బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి పైకి చూస్తే ఆయనకి అరచేతంత మేఘము కనిపిస్తుందంట. ఏంటంట? మనిషి చెయ్యంట చిన్న మేఘము కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయనలో విశ్వాసం ప్రవేశించిందో, ఇప్పుడు విశ్వాసము ద్వారా ఇప్పుడు ఎప్పుడైతే ఇతను చూశాడో, ఇంతకు ముందు ఆయనలో ఏమీ లేదు,
విశ్వాసం లేకుండా చూసి ఏమంటున్నాడు? కనిపించలేదు. ఎప్పుడైతే విశ్వాసం ప్రవేశించిందో ఇప్పుడు అంటాడు, అయ్యా అయ్యా డాడీ, నాకేం కనిపిస్తుంది? అరచేతంత మేఘము కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో విశ్వాసం పనిచేయును గాక. నీ జీవితంలో విశ్వాసం ద్వారా క్రియలు జరుగును గాక. ఈరోజు చెప్తున్నాను, ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం లేస్తుందో అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు, విస్తారమైన దేవుని క్రియలు నీ జీవితంలో జరుగుతాయి. థ్యాంక్ యూ జీసస్. అరచేయంత మేఘము కనబడుచున్నది. ఇప్పుడు ఇంతకు ముందు అతనిలో ఏమి పని చేయలేదు, ఇప్పుడు ఏం పని చేస్తుంది? అదే ఆకాశం. గమనించాలి, అదే సేవకుడు, కానీ ఏం కనబడలేదు అతనికి. ఏం కనబడలేదు? అదే ఆకాశం, అదే సేవకుడు. ఇంతకు ముందు ఆయనకి ఏం కనబడలేదు, ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏం కనిపిస్తుంది? డిఫరెన్స్ ఏముంది? పడుకొనున్న విశ్వాసాన్ని లేపాడు సేవకుడు, అంతే. ఆయనలో విశ్వాసం ఉంది కానీ పడుకొనుంది. ఎప్పుడైతే మోకరించమన్నాడో, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అయ్యా ఇతను చూసేలాగున ఇతని కళ్ళు తెరవము, విశ్వాసపు కళ్ళని తెరవండి. ఈరోజు నేను కూడా ఒక సేవకునిగా చెప్తున్నాను, అయ్యా వీళ్ళ అద్భుతాలు చూసేలాగున, వీళ్ళ ఆశ్చర్యకార్యాలు చూసేలాగున, వీళ్ళ దేవుని క్రియలు చూసేలాగున వీళ్ళ కళ్ళను తెరవండి. ఇప్పుడు మీకు అరచి అంత మేఘం కనిపిస్తుంది. మీకు ఈ మేఘం కనిపించడం మాత్రమే కాదు, మీకు ధ్వని వినిపిస్తుంది యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. ఇతనికి ఎప్పుడు కనబడింది? విశ్వాసం అతనిలో నివసించిన తర్వాత. హల్లెలూయా. అంటాడు, అరచెయ్యంత మేఘం కనబడుతుందయ్యా, నాకు ఒక ధ్వని కనబడుతుంది, ఒక ధ్వని వినిపిస్తుంది. సేవకుడు అంటున్నాడు, రాజా నువ్వు వెంటనే వెళ్ళి తిని పడుకో, విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినిపిస్తుంది. ఎంత గొప్ప విశ్వాసం! భయంకరమైన ఎండకని సేవకుడు అంటాడు, విస్తారమైన వర్షపు ధ్వని నాకు వినిపిస్తుంది. వస్తుంది, వెళ్ళండి. హల్లెలూయా. ఇప్పుడు కేవలం ఆ విశ్వాసం వలన శక్తి దిగి రావడం మాత్రమే కాదు, ఆ దేశం అంతటిని దేవుడు వర్షంతో తడిపేశాడు. విస్తారమైన వర్షంతో దేవుడు ఆ ప్రాంతాలన్నిటిని తడిపేశాడు. హల్లెలూయా. నేను అంటాను, డాక్టర్లు 100 మాటలు చెప్తారు. ఆమేన్. డాక్టర్లు 100 మాటలు చెప్తారు. నీకు జీవితంలో పిల్లలు పుట్టారు, ఇక ఎప్పుడు ఈ రోగం నుండి నువ్వు బయటపడవు. ఆమేన్. హల్లెలూయా. నేనంటాను, దేవుని మాట కంటే డాక్టర్ల మాట ఎక్కువైందా మీకు? ఇంకా నువ్వు బ్రతకవు, ఇక ఛాన్స్ లేదు, ఇక 1% ఛాన్సే నీకుంది. దేవునికి మహిమ కలుగును కాక. మన దేవుడు ఎవరో నీకు తెలిస్తే, మన దేవుడు ఏం చేయగలుగుతాడో అని మీరు తెలుసుకుంటే, మన దేవుడు చచ్చిన శవాన్ని లేపిన చరిత్రను తెలుసుకుంటే, ముయ్యబడిన గర్భాన్ని తెరవగలిగిన శక్తిని నువ్వు తెలుసుకుంటే, హల్లెలూయా, ఆమేన్, ఈ సర్వశక్తి కలిగిన దేవుని తెలుసుకుంటే, నీ జీవితంలో ఆగిపోయిన క్రియలంతా మొదలవునుగాక. నీ జీవితంలో ఎదురు చూస్తున్న అద్భుతాలు నీ ద్వారా నీ తట్టునుగాక. ఎదురు చూస్తున్న ఆశ్చర్య క్రియలు నీ ద్వారా నీ తట్టునుగాక. ఈరోజు యేసు నామములో లెట్ ఇట్ నాక్ యువర్ డోర్. యువర్ మిరకల్స్ నాక్ యువర్ డోర్.
your financial breakthrough, knock your door today in Jesus' name. I want you to know this God. Hallelujah. I want you to know this God. ఈ దేవుణ్ణి తెలుసుకో. ఈ దేవుని చరిత్రను తెలుసుకో. నువ్వు ఎన్నడూ నశించిపోవు. నువ్వు ఎన్నడూ నాశనము కావు. నిన్ను సిగ్గుపడనీయడు ప్రభువా. హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఇప్పుడు మన హృదయంలో ఏం పని చేయాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, విశ్వాసము లేని వాడు విశ్వాసి కాదు, పిశాసి. హల్లెలూయా. విశ్వాసము లేని వాడు విశ్వాసే కాదు, ఆడొక పిశాసి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, విశ్వాసం లేని వాడు నిన్నొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. అద్భుతాలు లేవు, ఏమీ లేవు, పరిశుద్ధాత్మ క్రియలు లేవు, ఆగిపోయాయి, అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు, మీరు అవంతా నమ్మొద్దు, ఆయనలో ఏముంది? అది అవిశ్వాసి కదమ్మా, పిశాసి. ఆయనలో పిశాసి ఉంది కాబట్టి ఆ పిశాసి అట్లా మాట్లాడినేస్తుంది. దైవజనుని ఆత్మీయ కుమారుల్లో కూడా పిశాసే ఉండి మాట్లాడింది. నాకేమి కనబడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే పిశాసు వెళ్ళి విశ్వాసం దూరిందో, ఇప్పుడు అంటాడు, అరచేతంత మేఘం కనిపిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. I'm telling you, many Christians are failing to understand the power of God due to lack of faith. చాలా మంది దేవుని శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు అవిశ్వాసము ద్వారా. నీలో విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసాన్ని నువ్వు పెరగనిస్తలేవు. The faith is not growing in you. If the faith grows, you will see dangerous miracles in your life which you have never ever expected. Hallelujah. Amen. చాలా మంది నిజంగా అంటున్నాండి, చాలా మంది క్రైస్తవులు దేవుని శక్తిని తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడంటే, అయ్యా చర్చికి వెళ్తున్నాము, ఏం జరగట్లేదు, ఈ అద్భుతం గురించి ఎదురు చూసుకొని వెళ్ళాము, నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు, గమనించండి, నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు, అక్కడికి వెళ్దాము, ఇంకా అదేదో చేస్తాడు, ఏం లేదు, ఒక కొబ్బరికాయ, ఒక నిమ్మకాయ, కొంచెం కుంకుమ, పసుపు, అంతే, తీసుకురా, 500 రూపాయి పెట్టే ఆయన చేతిలో, ఆయన దించేస్తాడు, ఆయన చేసిస్తాడు. ఎంతకాలం నువ్వు చర్చికి వెళ్తూ ఉంటావు? ఇట్రా, చెప్పేది ఎవరు తెలుసా? క్రైస్తవుడే. ఎందుకు తెలుసా? దేవుని శక్తి అతనికి తెలీదు, దేవుని చరిత్ర అతనికి తెలీదు. కాబట్టి నాకు తెలిసిన మంత్రగాడు ఉన్నాడు. If you know this God, if you know the history of this God, you will never fail in your life. హల్లెలూయా. నువ్వు ఫెయిల్ అవ్వవు. చాలా మంది క్రైస్తవులు అండి, హైందవులు అవి వదిలేసి మన దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని సన్నిధిలో మొరబెడుతున్నారు. కానీ క్రైస్తవులు రిటర్న్ వెళ్తున్నారు. వాళ్ళక్కడ ఏం జరగట్లేదని వాళ్ళు ఇటు వస్తున్నారు, ఇక్కడ మనకేం జరగట్లేదని మన వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? దేవుని శక్తిని అర్థం చేసుకోకుండా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, the great your faith is, the greater your miracles are. నీ విశ్వాసం ఎంత గొప్పదో అంతకన్నా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. The great your faith, the greater your miracles are. Thank you Jesus. Hallelujah. ఈరోజు అద్భుతాలు నీ జీవితంలో జరగాల్సిందే. ఈరోజు దేవుడు నిన్ను క్రియలతో నింపాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, faith plays an important role in Christian life. Faith plays an important role in Christian life. మనకు ఇది లైవ్లో వెళ్తుంటుంది సౌండ్, కాబట్టి కొంచెం పిల్లలు అరుస్తున్నప్పుడు మీరు చెప్పండి ప్లీజ్. లైవ్లో వెళ్తుంటుంది, అదొక డిస్టర్బెన్స్ మనకు, అందుకని
Faith plays an important role in Christian life. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు విశ్వాసము పని చేయకపోతే దేవుని శక్తి మనకు అర్థం కాదు. అర్థం కాకుండా మనం ఆలోచిస్తూ ఉంటాం, అరే ఏం నేను ఇంతకాలం నుండి వస్తున్నాను, ఏమి జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని పిచ్చెక్కిపోతుంది. నేను అంటాను, ఇఫ్ యువర్ ఫెయిత్ ఇస్ నాట్ బీన్ if your faith is not working in your life, then you will never see the blessing and the promises of God coming to pass. అద్భుతమైన వాగ్దానాలు ప్రభు మనకు చేస్తున్నారండి. ఈ వాగ్దానాలంతా మన జీవితంలో నెరవేర్చబడాలి. కానీ నెరవేర్చబడడానికి మన జీవితంలో మన విశ్వాసం పనిచేయాలి, మన హృదయంలో మన విశ్వాసము నివసించాలి. అప్పుడే ఈ అద్భుతమైన భయంకరమైన దేవుని క్రియలు కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా. బైబిల్ సేస్ faith pleases God. Without faith it is impossible to please God. విశ్వాసం లేని దేవుని మనము సంతోషింప చేయలేము, దేవుని హృదయాలని గెలుచుకోలేము. నీలో ఉన్న విశ్వాసము తప్పక పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి యేసు ప్రభుకి ముగ్గురి విశ్వాసం మాత్రమే నచ్చింది. ముగ్గురి విశ్వాసం నచ్చింది. ఈరోజు ఇక్కడ ఎందరైతే మీ విశ్వాసాన్ని లేపుతారో, ఈ విశ్వాసము ద్వారా ఎందరైతే దేవుని హృదయాన్ని గెలుచుకుంటారో, 4వ వ్యక్తిగా, 5వ వ్యక్తిగా, 6వ వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. Let faith work in your life. Let faith play an important role in your life. నేను అంటున్నాను, శక్తి కావాలని విన్నాము. ఇప్పుడు ఈ శక్తి పొందుకోవాలంటే నీ హృదయంలో ఏమి నివాసం చేయాలి? నీ హృదయంలో విశ్వాసం బ్రతకాలి. నీ హృదయంలో పడుకొనున్న విశ్వాసం బ్రతకాలి. ఎప్పుడైతే పడుకొనున్న విశ్వాసం బ్రతుకుతుందో మేఘం కనిపిస్తుంది, ధ్వని వినిపిస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు కనిపించని అద్భుతాలు నువ్వు చూస్తావు. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్ విల్ కమ్ ఇన్ యువర్ వే. ఏదైతే నువ్వు అనుకున్నావో ఇక ఇది కాదు అనుకున్నావో, నీ విశ్వాసం దాన్ని జీవింపచేస్తుంది. యేసు నామములో.